వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయిన ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఏ రాజకీయ పార్టీలలో పనిచేసినా కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా కులమత భేదం లేకుండా ముందుగా మానవతా హృదయంతో పేద మరియు అణగారిన ప్రజలను గుర్తించి వారికి చేసిన సేవలను అలాగే తెలంగాణ రావడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన వంతు బాధ్యతగా ముందుండి పోరాడి ముఖ్య భూమిక పోషించినందుకు గుర్తించి గడ్డం వివేక్ వెంకటస్వామికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ జవ్వాజీ అంజిబాబు అలాగే గడ్డం వివేక్ వెంకటస్వామికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు రావడానికి కృషి చేసిన మరియు సహాయ సహకారాలు అందించిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు అలాగే రాష్ట్రంలోని వివిధ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపి రేకుర్తిలోని ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్టీ 59 కులాలలోని ఒక కులమైన మాల సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని మాలలు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన పెద్దలు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు చేసిన సేవలకు గాను వారు ఏ పార్టీలో ఉన్నా స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను గుర్తింపుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో చోటు తగ్గడం చాలా హర్షణీయం. మరి వివేక్ గారికి మంత్రి పదవి రావడానికి సహకరించిన ఢిల్లీ పెద్దలకు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ దళిత సంఘాల పక్షాన కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాం. జై వివేక్, జై జై వివేక్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to